మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో మన ప్రభువు నిన్నటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఇదను మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపావార్తల కోసం మన ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలందరికీ నేటి వాగ్దాన భాగంగా కీర్తన గ్రంథము 146వ కీర్తన 13వ వచనం. కీర్తన గ్రంథము 146వ కీర్తన 13వ వచనం. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు దేవుడు మన గుమ్మముల గడియలను దేవుడు బలపరుస్తానంటున్నాడు. గుమ్మము గడియ అంటే ఏం చెప్పండి? గుమ్మం అంటే ఏం చెప్పండి? హౌస్, గుమ్మము, ఇల్లు. గుమ్మము గడియలు, గుమ్మములో ఇంట్లో గడియలు పెట్టడం. గడియలు అంటే డోర్లు వేసుకోవడం అనమాట. రాత్రికాల సమయంలో మనము పనుకునే సమయంలో మన ఇంటికి అన్ని కూడా డోర్లు లాక్ చేసుకొని చక్కగా గడి పెట్టుకొని డోర్లకి పనుకుంటాం కదా. ఎందుకంటే పురుగులు రావచ్చు, పాములు రావచ్చు, దొంగలు రావచ్చు డోర్ ఓపెన్లో ఉన్నప్పుడు మనం నిద్రపోయిన సమయంలో. కాబట్టి మనం డోర్లు పెట్టుకొని ఆ డోర్లు గేట్ వేసుకొని గడులు పెట్టుకొని డోర్లకి మనం పనుకోవటం అనమాట. ఇది భౌతికంగా మనము మన గుమ్మములకి గడలు పెట్టుకుంటాం, డోర్లు కదండి. మరి ఆత్మీయంగా చూసుకున్నట్లయితే మనకు హృదయానికి మరి గడియలు ఎవరు పెడతారు? మన హృదయానికి గడియలు పెట్టుకోగలమా? గడేసుకోగలమా? మన హృదయం అనే దానికి డోర్ గడేసుకోగలమా? అది దేవునికి ఒక్కడికే సాధ్యము. దేవుడు చెప్తున్నాడు ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. అలాగనే మన పిల్లలను కూడా, మన మధ్యలో పిల్లలను కూడా ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం ఆత్మీయంగా మన యొక్క హృదయాలకు గడి పెట్టుకోలేము. మన పిల్లల జీవితంలో మనం గడి పెట్టడానికి మన వల్ల కాదు. ఎందుకంటే మనం పిల్లలు ఇంటి నుంచి కాలేజీకి వెళ్తారు. కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ కాపాడే దేవుడు, మనం బలపరిచే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పిల్లలకు తోడయండి. ఆయన మన గుమ్మల గడియలు బలపరుస్తాడనమాట. పిల్లల్ని దీవిస్తానంటున్నాడు. నీకు మరి ఏ వరం కావాలన్నా మన పిల్లల్ని దీవిస్తానంటున్నాయి కదా ప్రభా. పిల్లల్ని దీవిస్తానన్నావు, పిల్లలకు వరమేమని దేవుడు మీకు ఏం వరం కావాలని పిల్లల్ని దీవించడానికి అడిగినప్పుడు మనం ఏం కోరుకుంటామండి? పలు రకాలుగా మనం పిల్లల గురించి ఆలోచన చేసి అడుగుతూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో దావీదు ఏమడిగాడంటే ప్రభా, జ్ఞానమును ఈ ప్రజలను పరిపాలించుటకును, నీ ఆజ్ఞలను కట్టడలను ఈ యొక్క నాయన మరి వీటన్నింటిని కూడా అనుసరించి గైకొని మందిరాన్ని కట్టడానికి నా కుమారుడికి నిర్దోషమైన, నేను కట్టలేనటువంటి ఆ మందిరం కట్టడానికి కూడా నా కుమారుడికి నిర్దోషమైన హృదయం దయచే ప్రభా అని అడిగాడు అనమాట. పిల్లలు ఎప్పుడైతే నిర్దోషమైన హృదయం మన పిల్లలు కలిగి ఉంచారో అన్నీ కలిగి ఉన్నట్టే. అటువంటి జ్ఞానం మన బిడ్డలకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ కూడా వాళ్ళు కలిగి ఉన్నట్లే లెక్క అన్నమాట. అలాగనే మనం జ్ఞానం అడగాలి. నిర్దోషమైన హృదయం నా బిడ్డలకు దయచే ప్రభా అని అడిగినప్పుడు ప్రతికూల సమయంలో ఆ ప్రార్థన, దేవుని ఆ కాపుదల మన బిడ్డలకి తోడుగా ఉంటుంది అనమాట. కాబట్టి నీ గుమ్మముల గడియలు చూడండి, నీ వ్యాపారాన్ని బలపరుస్తాను అంటున్నాడు దేవుడు, నీ ఉద్యోగాన్ని దేవుడు బలపరుస్తాను అంటున్నాడు. అలాగనే నీ గర్భఫలం దేవుడు బలపరుస్తాను అంటున్నాడు. ఈరోజు మరి ఎంతో మంది గర్భఫలం లేదు, వివాహం కాలేదు, ఉద్యోగాలు లేవు. ఈరోజు నీ గుమ్మముల గడియలను ఆయన బలపరిచి ఉంటాను, బలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఉద్యోగంలో ఎన్నో సమస్యలు వస్తాయి కానీ దేవుడు ఎరుగున్నాడు కాబట్టి ఆయన మన ఉద్యోగంలో ఆయన మనల్ని గడియలు పెట్టి బలపరుస్తాడు. వ్యాపారంలో ఆయన మనం బలపరుస్తాడు. ఇక్కడ మనకు వ్యాపారం కాకుండా ఏ సందులో గుండా మరి శని సంప్రదించి దుష్టుడు లాక్కపోతున్న వ్యాపారాన్ని ఆ గడేసి పెడతాడు దేవుడు. ఆ గడియలను బలపరుస్తాడనమాట. గడేసి లోపలికి ఏమి రానికుండా దేవుడు మనం బలపరుస్తాడు. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఆత్మీయ విషయంలో కావచ్చు, పిల్లల కాలేజీకి వెళ్ళే విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా దేవుడు మన గుమ్మముల గడియలను దేవుడు బలపరుస్తానంటున్నాడు. అన్ని విధాలుగా మనం దేవుడు దీవిస్తానంటున్నాడు అనమాట. ఆయన గుమ్మను గడి పట్టకపోతే ఆత్మీయంగా మనం ఎదగలేము. కుటుంబంలో అభివృద్ధి ఉండదు, సమాధానం ఉండదు, అనేక ఆశీర్వాదాలు మనం లేనటి వారిగా ఉంటాం అనమాట. ఎప్పుడైతే మనం గుమ్మల గడియలను దేవుడు బలపరుస్తాడో ప్రతి విషయంలో కూడా గడియేస్తాడో దేవుడు. ఆ గుమ్మముల గడియలు నోకం ఎక్కడికి వెళ్ళినా కూడా మన గడియలు దేవుడు గడియలు ఆయన గడి వేసినాడంటే ఎవరు కూడా లోపలికి రాలేరు, దుష్టుడు ప్రవేశించలేడు. మరి కాబట్టి ఆయన గడి పెడతాడు. మన హృదయాలని ఆలోచనలకి దేవుడు
గడిపెడతాడు. భయంకరంగా ఆలోచనలు అటు ఇటు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట దేవునికి విరుద్ధంగా. అలాంటప్పుడు దేవుడు మన గుమ్మంలో గడియలకి, మన హృదయానికి గడిపెడతాడు. దేవుడు మనం బలపరుస్తాడు. దేవుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన నోటికి దేవుడు గడిపెడతాడు అనమాట. ఇష్టానుసారంగా మాట్లాడడం, సేవకులను దూషించడం, ఇంకా ప్రజలను ఏమని ఇష్టానుసారంగా మాట్లాడడం, తప్పు లేకపోయినా వాళ్ళని తిట్టడము, అనవసరంగా తిట్టడము. అలాంటినప్పుడు ఆ నాలుకకి దేవుడు, ఆ నోరుకి ఏం పెడతాడు? గడిపెడతాడు దేవుడు కదండి. మనం గడిపెట్టుకోగలమా? ఆత్మీయ జీవితంలో మనం గడిపెట్టుకోలేము. కానీ మన హృదయానికి దేవుడు, ఆ దేవుడే పరమాత్మనే మన హృదయాన్ని, మన నోటికి గడిపెట్టాలి దేవుడు. ఆ గడియలను దేవుడు బలపరచాలని మనం ప్రార్థన చేయాలి. ఉదయకాలం లేసిన చాలా ప్రభా, నా గుమ్మల గడియలను బలపరిచిన దేవుడు కదా ప్రభా. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, నా నోటికి, నా హృదయానికి, నా తలంపులకి, నా ఆలోచనకి గడిపెట్టి ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నా గుమ్మంలో, మన గుమ్మం అంటే ఒక గుమ్మము, మన ఇల్లు, దేహము, ఇది ఒక హౌస్, ఇల్లు. ఈ ఇంటికి మనము డోర్ పెట్టుకోగలుగుతాం, కానీ భౌతికమైనటువంటి దానికి డోర్ పెట్టగలం. ఆత్మీయంగా మన హృదయంలో, మన దేహానికి, దేహం అనే ఇల్లుకి మనకు గడిపెట్టగలవాడు మన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. దానికైనా గడిపెట్టి దేవుడు ప్రతి విషయంలో దేవుడు మనల్ని కాపాడుతానంటున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ గుమ్మముల గడియలను దేవుడు అన్ని విధాలుగా దేవుడు బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన నామని బట్టి స్తుతిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో ప్రేమించి మంచి వాగ్దానం నాయన, నిజంగా కీర్తన గ్రంథంలో నుంచి నాయన 146:13 నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాను, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాను నా తండ్రి నాయన. పిల్లలను కూడా ఆశీర్వదించండి, మంచి జ్ఞానమును, నిర్దోషమైన హృదయం బిడ్డలకు దయచేయండి. మా గుమ్మల గడియలన్నీ కూడా బలపరిచిన ఆయన అనేక మధ్యలో ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని నిలబెట్టండి. ఉద్యోగం తెచ్చండి, గుమ్మలు బలపరచండి ప్రభు నాయన. గడియలను నాయన ప్రభు బలపరచండి ఆయన. వివాహం కాకుండా బాధపడుతున్న వారికి జీవితాల్లో మంచి వాసనలు సమకూర్చండి. వాళ్ళ గడియలను పెట్టి బలపరచండి తండ్రి నాయన ప్రభు. అలాగే నాయన గర్భం లేకుండా బాధపడుతున్న గర్భాలు తెరవండి యేసు నామములో ప్రభు. వాళ్ళ గడియలను బలపరచండి యేసు నామములో తండ్రి. రోగములతో బాధపడుతున్న అందరినీ మీకు గాయపడిన ముట్టి స్వస్థపరచండి. వాళ్ళ గడియలను బలపరచండి, స్వస్థపరచండి యేసు నామములో తండ్రి. దుష్టుడు అనారోగ్య సమస్యలు తీసుకురాకుండా మరి నాయన గుమ్మల గడియలకి గడిపెట్టండి ప్రభు. బలపరచండి, ఆశీర్వదించమని తండ్రి. ప్రయాణస్తులందరినీ కాపాడండి, ఉద్యోగస్తులను దీవించండి, వ్యాపారస్తులను దీవించండి, కుటుంబంలో భార్య భర్తల మధ్య సమాధానం, అత్త కొడల మధ్య సమాధానం తెచ్చేయండి. ఆయా వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకున్నటువంటి జీవితాల్లో నాయన తోడు నిడగొండి. మరొకనైనా సంవత్సరం నాయన వాళ్ళు నాయన వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకోవడానికి కృప చూపించండి, సహాయం చేయమని, కృప చూపించమని. ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆత్మీయ జీవితంలో ఆయా గుమ్మంలో గడియలను బలపరిచిన ఆయన, ఆయా ఆశీర్వదించిన ఆయన సహాయం తెచ్చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.